ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం. సావధానంగా వినండి. మార్కు సువార్తలోని ఈ 7వ అధ్యాయం యేసుక్రీస్తును దైవ సేవకునిగా చూపుతోంది. ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన దైవ సేవకుడు. క్రియాశీలమైన యేసు వ్యక్తిత్వం రోమియులను ఆకర్షిస్తుంది. పనిచేసి సాధించాలి అనే మనస్తత్వం గలవారికి ఈ కథా సంవిధానం బాగా నచ్చుతుంది. ఆయన రక్షకుడు, రక్షించడానికి సమర్థుడు. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో ఒక జాతిగా ఇశ్రాయేలీయులలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇశ్రాయేలీయుల చెర తరువాత 2 నిబంధనల మధ్యకాలంలో కొన్ని గుంపులు ఏర్పడ్డాయి. వాగ్దత్త భూమికి వచ్చిన తరువాత పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అని 3 తెగలు ఉనికిలోకి వచ్చాయి. వీరుగాక హెరోదియనులు అనే గుంపు కూడా లేచింది. శాస్త్రులు అనే తెగ మొదట్లో మంచి ఉద్దేశ్యంతోనే పనిచేశారు. ఎజ్రా ఒక శాస్త్రి. ఈ తెగకు ఎజ్రాయే ప్రారంభికుడు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు విడమరిచి అర్థం చెప్పేవారు. అయితే యేసు ప్రభువు కాలానికి వీరు ధర్మశాస్త్రానికి వక్రభాష్యం చెప్పే పండితులుగా తయారయ్యారు. ధర్మశాస్త్రమందలి అక్షరానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. ధర్మశాస్త్ర ఉద్దేశ్యం కాదు, అక్షరార్థమైన వ్యాఖ్యానం వీరికి ముఖ్యం. ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి విపరీతమైన వివరణలు చెప్పే ప్రబుద్ధులు. అలాంటి వారు ఈ రోజున కూడా ఉన్నారు. వాక్యానికి చిలవలు పలవలు చేర్చే ఈ బోధకులు అమాయకులను మోసగిస్తున్నారు. ఇక పరిసయ్యులను చూడండి. వీరు మొదట్లో బాగానే ఉన్నారు. ఆచారవాదులు. పాత నిబంధనను నమ్ముతారు. రాజకీయాలలో వీరు జాతీయవాదులు. దేవుని రాజ్యం భూమి మీదికి రావాలనే ఆకాంక్ష గలవారు. సద్దూకయ్యులున్నారు. వీరెలాంటివారు అంటారా? వీరు ధనికులు, ఆస్తిపాస్తులు గలవారు. సమాజంలో, రాజకీయాలలో మంచి పలుకుబడి గలవారు. గాని వీరికి ఆధ్యాత్మిక విలువలు లేవు. సాంప్రదాయాలను వీరు లక్ష్యపెట్టరు. సహజాతీతమైన వాటిని నమ్మరు. ఈ విషయంలో వీరికి పరిసయ్యులకు పడదు. పరిసయ్యులు పాత నిబంధనను నమ్ముతారు, కాని సద్దూకయ్యులు పూర్తిగా నమ్మరు. ఎపిక్యూరియన్ వేదాంతం, ఇది గ్రీకు వేదాంతం, వీరికి బాగా వంటపట్టింది. ఇక హెరోదియనులు అనే గుంపొకటి ఉంది. వీరిది రాజకీయ అవకాశవాదం. హెరోదు వంశీకులే రాజ్యమేలాలని వీరి విశ్వాసం. ఈ నేపథ్యంలో మార్కు సువార్త 7వ అధ్యాయం వినండి. 7వ వచనం నుండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడివచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండా భోజనము చేయడము చూచారు. పరిసయ్యులు, యూదులలో పెద్దలు పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కాని భోజనం చెయ్యరు. వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కాని భోజనం చెయ్యరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడగడము మొదలైన అనేక ఆచారాలను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఆయనను అడిగారు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోంచేస్తున్నారు? అందుకు ఆయన అన్నాడు,
యెషయా ప్రవచిస్తూ రాసింది సరిగానే ఉంది. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు. శాస్త్రులు పరిసయ్యులు యేసు చుట్టూ చేరుతున్నారు. యేసుకు పరిసయ్యులకు, యేసు శిష్యులకు, శాస్త్రులకు మధ్య వివాదం తలెత్తింది. మరో చెంప కొందరు పనిగట్టుకుని ఆయనలో లోపాలు వెతికే వారు పోగయ్యారు. యేసును ప్రేమించేవారికి, ఆయనను ద్వేషించే వారికి మధ్య నాటి నుండి నేటి వరకు వివాదం ఉంటూనే వస్తోంది. యెరూషలేము నుండి గూఢచారుల్లాగా కొందరొచ్చారు. గలిలయ నుండి యేసులో నేరం కనుగొనేటందుకు వారు పంపబడ్డారు. యేసు తన దేవత్వమును పురస్కరించుకొని వారికేం చెప్పాలో చెప్పి వారి నోళ్లు మూయించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో బంట్రౌతుల సాక్ష్యం, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడూ ఎన్నడూ మాట్లాడలేదు. యేసు వారి పారంపర్యాచారాలను, సాంప్రదాయాలను ధిక్కరించాడనే అభియోగం ఒక్కటి వారికి చిక్కింది. చేతులు కడుక్కోవడం శుభ్రతకు, శుచికి మంచిదే కాని దాన్ని ఒక మతాచారంగా మార్చారు పరిసయ్యులు. ఈ చేతులు, పాత్రలు కడిగే ఆచారం ఇశ్రాయేలీయులకు ప్రత్యేకమైనది గాని అందులోని ఆధ్యాత్మిక పాఠం మటుకు వారు నేర్చుకోరు. దేవుడు మహాపరిశుద్ధుడు, మానవుడు పాపి. అతణ్ణి దేవుడు కడిగి శుచిర్భూతుణ్ణిగా చేస్తేనే కాని అతనికి దేవునితో సహవాసముండదు. ధర్మశాస్త్రం అంటే పరిసయ్యుల దృష్టిలో ఆచారాలను పాటించటం మాత్రమే. అందులో వారికి ఆధ్యాత్మిక పాఠమేదీ దొరకలేదు. ధర్మశాస్త్ర వివరణ అంతా సాంప్రదాయాలను సమర్థించడానికే వారు రూపొందించారు. పారంపర్యాచారాలు ఎక్కువైపోయి ధర్మశాస్త్రము ఒక మతపు కాడిగా తయారైంది. అది ప్రజల మీద మోపి మతనాయకులు వారిని తెగ వేధించుక తిన్నారు. ఆరాధనా ఉపకరణాలను, పాత్రలను రుద్ది తెగ కడుగుతారు. కడగడం అంటే ప్రక్షాళన. గ్రీకు భాషలో దానినే బాప్తిస్మము అంటారు. దేవునికి ఈ ఆచారాలలో చోటు లేకుండా పోయింది. దేవునితో సంబంధం, హృదయశుద్ధి అనే విషయాలు వాటిని వీరు మరిచిపోయారు. ఈ రోజున కూడా మతాచారాల వాదోపవాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తును ఒక సజీవ వ్యక్తిగా వీరు గుర్తించటం లేదు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటారు, ఇదేనా నీవు వారికి నేర్పేది అని ఆయనను నిలదీసి అడుగుతున్నారు. యేసు ప్రభు వారిని వేషధారులు అంటున్నాడు. మానవులు కల్పించిన పద్ధతులను దేవుని వాక్యమని చెప్పి ప్రజలను మీరు మోసగిస్తున్నారు. యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించే ప్రవచించాడు. మీరు భక్తు వేషధారులు. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొంటున్నారు. మీరు మీ పారంపర్యాచారమును గైకొనడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. మోషే చెప్పాడు, నీ తల్లిదండ్రులను ఘనపరచాలి. తండ్రినైనా తల్లినైనా దూషించేవానికి మరణశిక్ష విధించాలి. అయినా మీరు చెబుతారు, ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనమైనది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడల తన తండ్రికైనా తల్లికైనా వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేస్తారు. ఇటువంటివి అనేకములు మీరు చేస్తారు. పారంపర్యాచారాలలో ఆరాధనాత్మ ఉండదు. దేవుని వాక్యానికి మరేదీ ప్రత్యామ్నాయం కాదు. దేవుని వాక్యానికి బదులు పారంపర్యాచారాన్ని పెడితే తరతరాలకు అది కీడుగా పరిణమిస్తుంది. కొన్ని క్రైస్తవ శాఖలు దేవుని వాక్యానికి ఈ విధంగానే దూరమైపోయాయి. పూర్వీకుల పద్ధతులు, వారి వివరణ, ఆచార వ్యవహారాలను పట్టుకుని వేళ్లాడితే ప్రయోజనం లేదు. తల్లిని తండ్రిని సన్మానించాలి అని మోషే ఆజ్ఞ. ఇది బాగానే ఉంది. ఆ బాధ్యతను ఎగగొట్టడానికి
పారంపర్యాచారం ఒక ఉపాయం నేర్పింది. అతడు తన ఆస్తిని యాజకునికి అప్పగించి కొర్బాను అని చేతులు కడుక్కుంటాడు. అంటే అతడు తల్లిదండ్రులను పోషించనక్కర్లేదు, అంతా దైవార్పితం. ఇది వీరి తంతు. కొర్బాను అంటే దానం అని అర్థం. కొర్బాను అన్నప్పుడు అతని ఆస్తిపాస్తులు దేవాలయానికి చెందినవి అవుతాయి. కొర్బాను చేసిన వ్యక్తి తల్లిదండ్రులను పోషించనక్కర్లేదు. చూచారా, ధర్మశాస్త్ర ఉద్దేశ్యాన్నే ఈ ప్రబుద్ధులు తారుమారు చేస్తున్నారు. ప్రజల చందాల కోసం అభ్యర్థించే గుంపులు చాలా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ప్రకారం ప్రతి ఒక్కడూ తన బాధ్యతలు నెరవేర్చాలి. వాటిని తప్పించుకునే ప్రయత్నాలు చేయకూడదు. 14వ వచనం. అప్పుడాయన జనసమూహమును మరల తన వద్దకు పిలుచుకొని అన్నాడు, మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుణ్ణి అపవిత్రుణ్ణిగా చేయగలిగేది ఏదీ లేదు. దాని లోపలి నుండి బయలు వెళ్లేవే మనుష్యుణ్ణి అపవిత్రునిగా చేస్తాయి. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన్నడిగారు. ఆయన వారితో అన్నాడు, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోయేది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదు. ఇది మీరు గ్రహించకుండా ఉన్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడుతుంది. ఇట్లు అది భోజన పదార్థములను అన్నిటినీ పవిత్రపరుస్తుంది. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తుంది. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వస్తాయి. ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలు వెళ్లి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి. ఏది అంతర్గతం, ఏది బహిర్గతం అనే వ్యత్యాసాన్ని ప్రభువు విడమరిచి చెబుతున్నాడు. మతమనేది వంటికి పూసుకునే అత్తరు లాంటిది కాదు, నెత్తిన అంటుకునే ఆముదము కాదు. అది తినడం, ఇది మానేయడం అలాంటిది కాదు. మనిషి లోపలికి వెళ్లే భోజనం కాదు, లోపలి నుండి బయటికొచ్చేదే అపవిత్రం. హృదయములో నుండి వచ్చే నోటి విరేచనం అసహ్యం, దుర్గంధం. మనిషి హృదయం నుండి నోటి ద్వారా బయటికి వచ్చే పాపాలు కోకొల్లలు, చెడ్డ తలంపులు, అక్రమ లైంగిక సంబంధాలు, కోపం, దొంగతనం, అసూయ, మత్సరం, కుళ్ళు, భౌతిక వస్తువాహనాల కోసం వేలం వెర్రి, ఇతరులను వేధించటం, మోసం, కామతృష్ణ, దైవదూషణ, గర్వం, దేవుడన్నా మనుషులన్నా నిర్లక్ష్యం, ఇవన్నీ మానవుని హృదయంలో గూడు కట్టుకున్న పాపాలు. అందుకే ప్రభువన్నాడు, నీవు కొత్తగా జన్మించాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు. యేసు అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండాలని కోరాడు. కాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సురోఫెనీకయ్య వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి దయ్యములను వెళ్లగొట్టమని ఆయనను వేడుకొన్నది. ఆయన ఆమెను చూచి అన్నాడు, పిల్లలు మొదట తృప్తి చెందాలి. పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు. అందుకామె అంది, నిజమే ప్రభూ, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేసే రొట్టె ముక్కలు తింటాయి గదా. అందుకాయన అన్నాడు, ఈ మాట చెప్పినందున వెళ్ళు, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండడము, దయ్యము వదిలిపోయి ఉండడము చూచింది. శ్రోతలు వింటున్నారా? ఈ స్త్రీకి సిరియా పౌరసత్వముంది, గ్రీకు దేశస్థురాలు. విశ్వాసముతో
యేసు దగ్గరికి వచ్చింది. ఈమె కుమార్తె చిన్నపిల్ల. యేసు ఆమెతో కఠినంగా మోటుగా వ్యవహరించినట్లు అనిపిస్తోంది గదూ? అలా కాదు. యేసు మాటలలో యుగ విభజనకు సంబంధించిన పరమసత్యమొకటి మనకు బోధపడుతుంది. 4 సువార్తల్లో ఉన్న సంగతులలో పరస్పర వ్యాఘాతమేమీ లేదు అనే సంగతి కూడా మనం గుర్తించగలం. మత్తయి సువార్త కూడా ఇదే సన్నివేశాన్ని గురించి చెప్పింది. పరాయి దేశస్థురాలైన ఈమెలో అచంచలమైన ప్రగాఢ విశ్వాసమున్నది. ఆమె విశ్వాసాన్ని ఆయన పరీక్షించడానికి అలా మాట్లాడాడు. 31వ వచనం, ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాడు. అప్పుడు వారు చెవుడు నత్తిగల ఒకణ్ణి ఆయన వద్దకు తెచ్చారు. వాని మీద చెయ్యి ఉంచుమని వేడుకున్నారు. సమూహములో నుండి ఆయన వాణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్లి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అన్నాడు. అంతటా వాని చెవులు తెరువబడ్డాయి. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుతున్నాడు. అప్పుడాయన వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, ఇది ఎవరికీ చెప్పవద్దు. అయితే చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేస్తూ చెప్పుకున్నారు. ఈయన సమస్తము బాగా చేశాడు. చెవిటివారు వినేటట్లు, మూగివారు మాట్లాడేటట్లు చేస్తున్నాడని వారంతా అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. శ్రోతలు వింటున్నారా? ఏది చేసినా వారి విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే చేస్తాడు. ఆయన చేసిన ప్రతి పని చక్కగా, అందంగా, విశ్వాస ప్రేరకమై దేవుణ్ణి మహిమపరిచేలా చేస్తాడు ప్రభువు. ఆయన అతని చెవులను మొదట తెరిచాడు. మొదట అతడు వినాలి. ఈ అద్భుతాన్ని చూచిన తరువాత వారు ఊరుకోమంటే ఊరుకుంటారా? వారి సాక్ష్యాన్ని బట్టి వచ్చే జనం రద్దీ ఎక్కువైపోయింది. అశేష ప్రజలు యేసు చుట్టూ గుమికూడుతున్నారు. మానవరీతిగా చూస్తే అది విపరీతమైన ఒత్తిడి. జనసమూహం ఒకవైపు, నాటి కాలంలో సంక్లిష్ట పరిస్థితులు, తీరికలేని దినచర్య, శరీరానికి అలసట. అయితే జనసమూహమేమంటున్నారు? ఆయన చేసిన ప్రతి పని ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ మాటకు మన అంతరంగం ఆమేన్ అంటోంది. అవునా? అవునవును. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, యేసు ప్రభువు చేసింది ఏదైనా ఎంతో చక్కగా, బాగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, దెకపొలి అంటే 10 పట్టణాల కూడలి. యొర్దానుకు తూర్పుగా ఉంది. దెకపొలిలో గ్రీకు సభ్యత ఎక్కువగా ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవయ్యేటట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఖుర్బాను నినాదంలో ఈ ఆజ్ఞను పరిసయ్యులు నిరర్థకం చేయడం చూచి ప్రభువు వారిని గద్దించాడు. శ్రోతలు, దేవుని వాక్య ప్రమాణాన్ని దిగజార్చే ప్రయత్నాలు చేయకండి. ప్రభువుకు అట్టి వక్రమార్గాలు బొత్తిగా ఇష్టముండవు. ఖుర్బాను అంటే ఇది నాది, నా ఇష్టమొచ్చినట్లు వాడుకుంటాను అని కూడా అర్థం ఉంది. దేవుని ఆజ్ఞ ముఖ్యం కాని పారంపర్యాచారం కాదు. నీ స్వార్థం మీద దేవుని ముద్ర వేయకు. యేసుక్రీస్తును రబ్బరు స్టాంపు చేయకు. అది పరిసయ్య పాపం. నీ తలంపులు, నీ క్రియలు యేసు పర్యవేక్షణలోకి రావాలి. అపవిత్రం అంటే అది ఎలాంటిది? హృదయశుద్ధి లేకుండా మతాచారాలు పాటించినంత మాత్రాన ఏం జరుగుతుంది? నీ తలంపులు, నీ క్రియలు ఒకే సరళ రేఖగా ఉండాలి. ఈ రెండిటికి పరస్పర వ్యాఘాతం రాకూడదు. తెలిసిందా? భోజనం లోపలికి పోతుంది, మలినం బయటికి వస్తుంది. అంతరంగ పరిశుద్ధత ఎంతో ముఖ్యం. యూదులు అన్యులను కుక్కల్లాగా చూస్తారు. అయితే యూదులకున్న విశ్వాసం కంటే అన్యులలోనే గొప్ప విశ్వాసులున్నారు.
ప్రభువు ఈ సంగతి రుజువుపరిచాడు. ఆయన పక్షపాతమెరుగని దేవుడు. యేసు ప్రభువు హృదయములో నుండి వచ్చే పాపాలను పేర్కొన్నాడు. మొత్తం 13 పాపాలు. ఈ జాబితాలో 12వ పాపం అహంభావం, అంటే గర్వం, ఆడంబరం, తలబిరుసుతనం, ఇతరుల కంటే తానే గొప్ప అనే స్వాతిశయం. ఇది పరిసయ్య మనస్తత్వం. నీకంటే నాకు ఎక్కువ భక్తి ఉంది అనే మిడిసిపాటు. అవతలి వ్యక్తిని చిన్నచూపు చూడడం, గొప్పగా కనపడాలనే తాపత్రయం. ఈ వైఖరిని గురించి క్రైస్తవులలో కొందరు పశ్చాత్తప్తులవ్వాలి. యేసు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్కుడను, నన్ను నేర్చుకోండి, మీ ప్రాణాలకు అదే విశ్రాంతి. గ్రీకులో దీనిని హుపర్ ఎఫానియా అంటారు. దేవుడు అట్టి పాపము నుండి తన బిడ్డలను కాపాడాలని మన ప్రార్థన. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.